హాయ్ ఎవ్రీవన్, డెవాప్స్ 20 డేస్ రీల్స్లో డే 4 వచ్చేసి మనము వాట్ ఈస్ క్లౌడ్ ప్రొవైడర్ అండ్ మనకి ఏ క్లౌడ్ ప్రొవైడర్స్ అవైలబుల్గా ఉన్నాయి అని తెలుసుకుందాము. మనకి కొన్ని కంపెనీస్ స్టోరేజ్కి ఎలాంటి లిమిటేషన్ ఉండకూడదు అని ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశాయి. ఆ ఎన్విరాన్మెంట్లో మనము ఏ అప్లికేషన్ డేటాని అయినా స్టోర్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ స్టోరేజ్ లిమిటేషన్. ఆ ఎన్విరాన్మెంట్ని మనము క్లౌడ్ అని అంటాము, ఓకేనా. అండ్ ఈ క్లౌడ్ని ప్రొవైడ్ చేసే కంపెనీస్ని మనము క్లౌడ్ ప్రొవైడర్స్ అని అంటాము. ఇప్పుడు మనకి అమెజాన్ అనేది ఒక కంపెనీ. అమెజాన్ వాళ్ళు క్రియేట్ చేసిన క్లౌడ్కి AWS అని నేమింగ్ ఇచ్చారు. సేమ్ అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు అజూర్ అని, అండ్ గూగుల్ కంపెనీ వాళ్ళు GCP అని, అండ్ ఒరాకిల్ వాళ్ళు OCI అని ఈ విధంగా నేమింగ్ అయితే ఇచ్చారు. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్స్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. చూసారు కదా ఈ రీల్. ఇంకా మీకు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే పైథాన్ లైఫ్ని ఫాలో అవ్వండి. అండ్ అలాగే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. వన్స్ మీరు కోర్స్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో చెక్ చేయండి, నచ్చితేనే ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ స్క్రోల్ చేసే ముందు ఫాలో చేయడం అండ్ లైక్ చేయడం మర్చిపోకండి.